వైకుంఠవాస తాటెక్కల పురుగుడు వచ్చాను కదా తండ్రి. తాటెక్కల పురుగుడు సందు తినడానికి తినలేదు, కనీసం కట్టడానికి కూడా పట్టలేదు, అందులో పడడానికి చోటు లేదు, కప్పడానికి కూడా పట్టలేదు తల్లి. తాటెక్కల పురుగుడు వచ్చిన రోజు ఇక్కడ వారం సినిమా నుంచి ఒక్క పొద్దులు వచ్చాయి కదా, నా ఒక్క పొద్దు తెచ్చుకోడికైనా ఇక్కడ ఘోరంత వెనవిచ్చులు కూడా లేదే తండ్రి. ఏదేమైనా సరే నా అర్థము నా ధనమెడికైతే అక్కడ ఘోరంతోనే తీసుకొచ్చి తాటెక్కల పురుగుడు సందు నా దీపాకరకం చేసుకున్న తల్లిదండ్రుల. అయ్యో రామ 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 ఓ రామ రామ తాతెక్కర పురుగుడు సందు తినడానికి తిండి లేదు, కనీసం కట్టడానికి పట్టలేదు అత్తయ్య, అందులో పడడానికి చోటు లేదు, కప్పడానికి కూడా పట్టలేదు తల్లి. తాతెక్కల పురుగుడు వెళ్ళిన రోజే అక్కడ వారం సినిమా ఒక్క పొద్దులు వచ్చే తల్లి. నా ఒక్క పొద్దు తీసుకోవడానికైనా నీ గూడుతో కూరన్న పెట్టి నా గుడిసి పంపితే అక్కడ నా దీపాకరకం చేసుకుంటాను తల్లి. నీ చిన్ని పొడలు మేని పొడలు లాస్ట్ పొడలే కదా, నీవి అన్నమాట ఈ ఊరు నాకు ఇంకెవరు ఇస్తారు తల్లి. చెప్పిన మాట వచ్చిన పెళ్లి మొదలుకొని ఇంత కష్టపడదానే కాదు, చేసుకున్నా కష్టపడిందని కాదు. ఎందుకు మనం బాధపడుతున్నారు? నేనేం చేయాలో చెప్పడం తల్లి, చేస్తాను. నీ కోరిక కొడుకు వెళ్ళగలబట్టి నా ఇంటికి 100 పని పని చేయాల అత్తయ్య. ఇలాంటి పని పాటలు పావులు ఎప్పుడు చేయలేదు కదా తల్లి. అక్కడ ఏం చేసినా కూడా అత్తగారికి వచ్చినాక ఏ పని చెప్తే పని చేయాల. చేయగలవి ఎవరికో మెడకం తలకలకం కట్ చేసేస్తున్నాను. నేను వచ్చే కుడికాల పోదాను పోతే మా అత్త మా చచ్చిపోయిన ఇద్దరు అడుగు పెట్టాను లేదా అంత పంచి పాదం నా పాదం మీ మాట అంటారా? నూట పని మనం చేసినావా? సరే సరే ఆ పని నువ్వు చేయలేవు, పలకబడి చచ్చిపోతావు, చేస్తావా? చెప్పల్లా మీరు పెద్దవారు కదా, మీరు ఎలా చెప్తారని చేస్తాను తల్లి. అత్తయ్య నగిరికి నన్ను గడలింది అవల ఇంకో కూర్చుని వరకు మీ మామిట కొత్తలు సాది అడిగి పోయాల కూర్చుని వరకు అత్త ఉండే మేడ అనుపియా
తెచ్చాను మాలకు ఏం తెలుస్తుంది వడాల్లో అంత అగసాట్లు పెట్టానువే వాళ్ళు అడుగుతారు చూడు ఆ మహాతల్లుడు ఎంత మాత్రం ఉన్నారు నాకా ఏం మాట ఇంటికి వచ్చానా నాకా సిగ్గుమండి నీకు సిగ్గుమానుందా నీకు ఒక్క కేసు దొరికిపోయినా నీకు వదినా ఒక్క వదినా తిప్పరా చిప్పుడు పండుగ తిప్పరా ఏయ్ నాకు ముందు కనుకో 300 దొడ్ల ఆవులు కడిపోయాల ఇంకా కొత్త పొద్దున కనుకో ఎందుకు వెళ్ళి ఆ అడవిలో పచ్చని గడ్డి 10 మోపులు తేవాలా ఈ ఎండకాలం ఎక్కడే చూసినా పచ్చని గడ్డి కనపడదు నువ్వు ఒక్కదాన్ని తేవాలా మేము గోషిస్తాం రామా ఇక్కడ 500 మసీలు పోసాను దంచి ఒక్కొక్క పక్క నువ్వు ఒక పక్క సిరిగిపోయాలా నీ పన్ను చేసేలేదు నువ్వు పక్కలేదు అత్త చెప్పిన పని మాట